సో ఎస్టిఎల్సిలో టెస్ట్ ప్లానింగ్ ఫేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసాం. రైట్. నెక్స్ట్ ఎస్టిఎల్సిలో మనకు వచ్చే నెక్స్ట్ ఫేజ్ టెస్ట్ అనాలిసిస్ ఫేజ్. యాజ్ ఎ టెస్టర్ మనం ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తాం అన్నమాట. ఓకే. టెస్టర్స్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ హియర్. ఎందుకు టెస్టర్స్ ఇక్కడ రోల్ ప్లే చేస్తారు? అడ్వాంటేజ్ ఏంటి సురేంద్ర? అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు అనాలిసిస్ చేయాలి అన్నది మనకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు కవిత అన్న పర్సన్ ఉన్నారు, సురేంద్ర అన్న పర్సన్ ఉన్నారు. సో కవిత ఐఫోన్ 14 Pro Max మొబైల్ కొన్నారు. అఫ్ కోర్స్ సురేంద్ర కూడా సేమ్ అదే మొబైల్ కొన్నారు, ఐఫోన్ 14 Pro Max అన్నది. కవిత ఈ ఫోన్ కొనక ముందర ఫోన్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ ఫోన్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, తనకి ఎన్ని ఫీచర్స్ అవసరము అన్న డీటెయిల్స్ మొత్తం అంతా స్టడీ చేసి తన ఈ ఫోన్ పర్చేస్ చేసింది. ఎప్పుడైతే ఈ ఫోన్ పర్చేస్ చేశారో కవిత 1,50,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ ని షీ విల్ యూజ్ ఆల్ ద ఫీచర్స్. ఓకేనా? ఆల్ ద ఫీచర్స్ ఎన్ని ఫోన్లు కావాలంటే ఎన్ని ఫీచర్లు కావాలంటే అన్ని ఉన్నాయన్ని వాడేస్తారు. మరి సురేంద్ర అసలు ఐఫోన్ 14 Pro Max యొక్క మెయిన్ రీజన్స్ ఏంటి అంటే దాని యొక్క మెయిన్ యునో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి తెలియదు సురేంద్రకి. అప్పుడు ఏం చేస్తున్నాడు సురేంద్ర? కాల్ వస్తే అటెండ్ చేయడానికి, ఎవరికన్నా తిరిగి కాల్ చేయడానికి, ఈ రెండిట్ల కోసం మాత్రమే సురేంద్ర వాడుతున్నాడు. దీనివల్ల పెద్ద ఉపయోగం ఏముందండి? 1,50,000 పెట్టి ఫోన్ కొనుక్కునే బదులు 1,500 రూపాయలు కూడా ఒక ఫోన్ కొనుక్కుని ఈ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ సురేంద్రకి కవితకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కవిత తన ఆ పని చెయ్యడానికంటే ముంగట దాని గురించి డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకుని దెన్ షీ డిడ్ దాట్ పర్టికులర్ వర్క్. అట్లానే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ లోకి మ్యాప్ చేశారు అంటే దాని యొక్క మీనింగ్ ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ఆల్ ది డీటెయిల్స్, దెన్ ఓన్లీ యూ కెన్ టెస్ట్ ద అప్లికేషన్. ఓకే. నీకు కస్టమర్ ఏంటి, అసలు మనం ఏం డెవలప్ చేస్తున్నాం, కస్టమర్ కి ఎన్ని రోజులు ఏంటి, ఇప్పుడు ఏం డెవలప్ చేస్తున్నాం, ఏ స్టేజ్ లో ఉన్నాము, ఈ డీటెయిల్స్ అన్ని మనకి తెలిస్తేనే మనం టెస్టింగ్ ని ఎఫెక్టివ్ వేలో చేయగలం. సో దానికోసం వీ షుడ్ నో ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ దట్ పర్టికులర్ కస్టమర్ విచ్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అన్ అనాలిసిస్ ఫేజ్. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరే అన్నారండి, ఫర్ సపోజ్ కావ్య ఉన్నారనుకోండి, ఈమెని ప్రాజెక్ట్ లోకి నేను లీడ్ అనుకోండి. సో నేను ఇమీడియట్లీ ఏం చెప్తానంటే కావ్య మిమ్మల్ని రేపటి నుంచి థ్రైవెంట్ అన్న ఒక ప్రాజెక్ట్ లోకి నేను మిమ్మల్ని మ్యాప్ చేస్తున్నాను అంటాను. ఇమీడియట్లీ ఫస్ట్ కావ్య ఏం చేస్తారు? గూగుల్ ఓపెన్ చేసి ఓకే ఈయన థ్రైవెంట్ అని చెప్పాడు, అసలు ప్రాజెక్ట్ ఏంటి, థ్రైవెంట్ అంటే ఏంటి, గూగుల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టడీ చేస్తాం. థ్రైవెంట్ యుఎస్ఏ అని కొడితే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇది నాట్ ఎ ప్రాఫిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించినది ఇది థ్రైవెంట్ అన్నది. ఇప్పటి నుంచే ఉంది థ్రైవెంట్ ఇది. ఓకే. మనకి ఇమీడియట్లీ వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే సరే ఈ ప్రాజెక్ట్ ఈ కంపెనీ ఎప్పటి నుంచో ఉంది కదా, మరి వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సో చాలా మంది ఏ రకంగా అనుకుంటారు అంటే ఏం చేస్తున్నాము అన్న దానికి వాళ్ళకి సంబంధించిన ఇంకొక కొత్త ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు, పాత ప్రాజెక్ట్ ని మాడిఫై చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. బట్ మీకంటూ ప్రాజెక్ట్ నేమ్ చెప్పిన వెంటనే మీరు చేసే అనాలసిస్ అసలు ఆ కస్టమర్ ఏంటి, కస్టమర్ యొక్క మెయిన్ స్ట్రీమ్ ఏంటి అన్నది మనం స్టడీ చేస్తాం. ఫర్ సపోజ్ రమ్య అన్న పర్సన్ కి మీకు క్యాటర్ పిల్లర్ అన్న ప్రాజెక్ట్ ని రేపటి నుంచి మ్యాప్ చేస్తున్నాను అన్నాను అనుకోండి. సో డైరెక్ట్లీ ఫస్ట్ రమ్య ఏం చేయాలి? క్యాటర్ పిల్లర్ యుఎస్ఏ అన్న దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి క్యాటర్ పిల్లర్ అన్నది కన్స్ట్రక్షన్ మైనింగ్ ఎక్విప్మెంట్స్ ని, ఓకే, వరల్డ్స్ లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. ఓకే, మ్యానుఫ్యాక్చర్ దేనికి? మైనింగ్ ఎక్విప్మెంట్స్ అన్నిటికి కూడా అది మ్యానుఫ్యాక్చర్ అంటే ఇలాంటివన్నీ. ఇది మనం ఇక్కడ జేసీబీలు ఇవి చూస్తాం కదా అట్లాంటివి. సో ఇట్లాంటి క్యాటర్ పిల్లర్ ఇది రమ్యాని మ్యాప్ చేయాలి అన్నప్పుడు ఇమీడియట్లీ రమ్య గూగుల్లోకి వెళ్ళి అసలు క్యాటర్ పిల్లర్ అంటే ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి స్టడీ చేస్తారు. అయింది. సో మనకొచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఈ డీటెయిల్స్ తెలిస్తే మనకి సరిపోతుందా? సింపుల్ లాజిక్ ఏంటి అంటే ప్రాజెక్ట్ కంటే ముందర ఏంటి అన్నది మనం తెలుసుకుంటున్నాము విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్ ఫర్ అస్ టు వర్క్ ఆన్. ఎందుకంటే
కస్టమర్ ఎవరో మనకి తెలిసింది. బట్ కస్టమర్‌కి మనం ఏం చేస్తున్నామో తెలియాలి. సో, మీరు ప్రాజెక్ట్‌లోకి డే 1 ఎళ్ళిన తర్వాత వాళ్ళు మనకి డీటెయిల్స్ షేర్ చేస్తారు. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫరింగ్ సెషన్స్. ఆల్రెడీ కస్టమర్ మనకి ఇచ్చినా సరే, మన కంపెనీ వాళ్ళు మనకి ఇంటర్నల్ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అయినా, మనకి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు. ఇట్ సెల్ఫ్ మీన్స్ ఏంటి? మనం ఏం డెవలప్ చేస్తున్నాం కస్టమర్‌ని? అసలా కస్టమర్ మనల్ని ఏం అడిగాడు? మనం ఏం డెవలప్ చేస్తున్నాము? వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? టైమ్ లైన్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఏం జరుగుతోంది? ఇంతకు ముందర ఏం జరిగింది? మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా డీటెయిల్స్ మనకి షేర్ చేస్తారు. కేటీ సెషన్స్‌లో. దాన్ని బట్టి మనకి ఒక పిక్చర్ వస్తది. ఓకే. కస్టమర్ థ్రైవెంట్ అన్నవాళ్ళు ఆల్రెడీ ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్నారు. బట్ వాళ్ళకి ఒక కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారంట. దానికి మనం ఒక మొబైల్ యాప్ తయారు చేస్తున్నాము. ఇట్లా మనకొక బేస్ వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? వాట్ ఆర్ వి కరెంట్‌లీ వర్కింగ్ ఆన్? ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ గురించి, మనం చేయాల్సిన దాని గురించి 2 తెలిసిన తర్వాత, ఇప్పుడేం చేస్తున్నామా అన్నది మనకి తెలియాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్నది మనకి తెలియడానికి యొక్క ఇన్పుట్ ఏంది అంటే గనక రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్. ఏ రిక్వైర్మెంట్ అయితే డెవలపర్ వర్క్ చేస్తున్నారో ఆ రిక్వైర్మెంట్ ని మనం ఇన్పుట్ కింద తీసుకోవాలి. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ గాని, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ గాని, సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ గాని, బిజినెస్ రిక్వైర్మెంట్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని రకరకాల పేర్లతో పిలుస్తారన్నమాట దీన్ని. బట్ బాటమ్ లైన్ ఈ డాక్యుమెంట్స్ అన్ని వన్ అండ్ ద సేమ్ కస్టమర్ యొక్క నీడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏమైతే డెవలప్ చేస్తామో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో మాత్రమే ఉంటాయి మాట. ఎప్పుడైతే మీకు ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో మనకి డీటెయిల్స్ ఉంటాయో దెన్ మనం ఏం చేస్తాము? రిక్వైర్మెంట్ బై రిక్వైర్మెంట్ వి విల్ ఓపెన్ ఇట్, వి విల్ అండర్స్టాండ్ ఇట్. If we have any questions, then ఏమైనా క్వెషన్స్ ఉంటే అప్పుడేం చేయాలి? దెన్ మనము బిజినెస్ అనలిస్ట్ కి క్వెరీస్ పంపిస్తాం అన్నమాట. బాబు నువ్వు ఇచ్చిన లిస్ట్ డౌన్ చేసిన రిక్వైర్మెంట్ లో నాకు ఈ పాయింట్ అర్థం కాల, డీటెయిల్స్ చెప్పు నాకు అని బిజినెస్ అనలిస్ట్ కి మన యొక్క క్వెరీస్ ని రైజ్ చేస్తాం. ఇక్కడ వాళ్ళకి మనకి కూడా ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బాటమ్ లైన్ ఈ టెస్ట్ అనాలిసిస్ ఫేజ్ లో టెస్టర్స్ అన్నాళ్ళు క్రూషియల్ రోల్ ప్లే చేసి అప్లికేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. దీనికి ఇన్పుట్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ మాత్రమే. మీ యొక్క కస్టమర్ దగ్గర నుంచి ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉన్నదో అది మాత్రమే మనకి ఇక్కడ ఇన్పుట్ మాట. ఓకే, ద టెస్ట్ అనాలిసిస్ ఫేజ్ కి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ నేను ఒకసారి ఓపెన్ చేసి దాని గురించి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. సో దట్ మీకు కొంత ఐడియా వస్తుంది. ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఎప్పుడు కూడా ఏ కంపెనీ అయితే ప్రిపేర్ చేసింది, ఏ ప్రాజెక్ట్ కి ప్రిపేర్ చేశారు, కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఎవరు ఈ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేశారు, ఎవరు దీన్ని రివ్యూ చేశారు, ఎవరు అప్రూవ్ చేశారు, ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే కనుక దాని యొక్క వర్జన్ కంట్రోలింగ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అండ్ అగైన్ టేబుల్ కంటెంట్స్. ఇది మీరు చూస్తే కనుక నిన్న మనం చూసిన టెస్ట్ ప్లాన్ కి సిమిలర్ గానే ఉన్నది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ టు కస్టమర్, మన యొక్క స్కోప్ ఏంటి, ఇందులో యూజ్ చేసే అబ్రివియేషన్స్ ఏంటి, మొత్తం అంతా ఫస్ట్ సెక్షన్ లో ఉంది. సెకండ్ సెక్షన్ కి వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. బేసికల్లీ ఇప్పటి వరకు నేను మీకు ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. బట్ స్టిల్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ రిక్వైర్మెంట్ ఫస్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ గురించి మనం డీల్ చెయ్యకుండానే ఫస్ట్ ఈ యొక్క రిక్వైర్మెంట్ గురించి స్టడీ చేసి దెన్ వి విల్ గో బ్యాక్ టు ద ప్రాజెక్ట్. ఇక్కడ చూస్ సబ్స్క్రిప్షన్ ఆర్ ఎ ప్రొడక్ట్ టైప్. యాక్చువల్ గా ఇదేం చెప్తుంది అంటే ఒక స్క్రీన్ లో ఒక ప్రొడక్ట్ టైప్ ని నువ్వు సెలెక్ట్ చేసుకో. ఆబ్జెక్టివ్ ఏంటి? సెలెక్ట్ ద ప్రొడక్ట్ టైప్. అవుట్పుట్ ఏమొస్తుంది? నువ్వు సేవ్ చేసిన ప్రొడక్ట్, నువ్వు సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్ సేవ్ అయ్యి యూజర్ వెల్కమ్ స్క్రీన్ కి వెళ్ళాలి అని చెప్తుంది. సో ఇమీడియట్లీ దీని నుంచి నాకు ఏమర్థమైంది అంటే ఇదిగో ఇక్కడ ఒక స్క్రీన్ ఉన్నది. ఓకే, నాకు జస్ట్ అర్థమైంది, నేను ఒక పిక్చర్ కింద క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఏవో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక నెక్స్ట్ బటన్ ఉంది. నువ్వు ఈ ఒక్క ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ కొడితే వెల్కమ్ స్క్రీన్ కి రావాలి అన్నది మన యొక్క రిక్వైర్మెంట్.
అంతే. ఆన్ ఎ హై లెవెల్. ప్రాజెక్ట్ తెలియలేదు, ఏమీ లేదు. రిక్వైర్మెంట్ చూడడంతో మనకు అర్థమైంది. ఈ పాయింట్‌ని మనం అనాలిసిస్ చేసుకున్నాం అన్నమాట. అంటే రిక్వైర్మెంట్ బై రిక్వైర్మెంట్ మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం. బావుంది. ఈ రిక్వైర్మెంట్ గురించి ఏంటి? ఏ ప్రాజెక్ట్ ఇది? ఎందుకు మనం వాడుతున్నాము అన్న బేసిక్ డీటెయిల్స్ తెలియాలి. ఇక్కడ మనం యూజ్ చేయడాన్ని ఒక శాంపుల్ అప్లికేషన్‌ని మీకు నేను ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఏం లేదండి. ఇప్పుడు నేను డెల్ అన్న కంపెనీకి పనిచేస్తున్నాను. నేను డెల్ ల్యాప్‌టాప్ పర్చేస్ చేస్తే గనక నాకు 5% డిస్కౌంట్ ఉంటది యూజువల్‌గా. ఇప్పుడు నేను ఐబీఎంకి పనిచేస్తున్నా. నేను ఐబీఎంకి పనిచేస్తా డెల్ ల్యాప్‌టాప్ కొంటే నాకేమన్నా డిస్కౌంట్ ఉంటదా అంటే 0%. ఎందుకంటే నా కంపెనీకి సొంత ప్రొడక్ట్స్ ఏమీ లేవు కాబట్టి నాకు ఏ రకమైన డిస్కౌంట్‌లు ఉండవు. ఎవరి కంపెనీకైతే ఓన్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా డిస్కౌంట్‌లనేవి ఉంటాయి. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఐబీఎం ఎంప్లాయీస్‌కి ఇది డిస్కౌంట్‌లు ఉండవు. అందుకని ఐబీఎం కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? మా ఎంప్లాయీస్ కంటూ కొంత బెనిఫిట్ ఉండాలి కాబట్టి వీళ్ళు ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేసుకున్నారు. ఐబీఎం వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. ఏంటి? పెన్సిల్ దగ్గర నుంచి ల్యాప్‌టాప్ అసలు ఇది, అది అని ఏం లేదు. ఏ ప్రొడక్ట్ కావాలి అన్నా సరే, నా దగ్గర మల్టిపుల్ వెండార్స్ ఉన్నారు మన వెబ్‌సైట్‌లోకి మీరు లాగిన్ అయ్యి, నాకు పెన్సిల్ ఇన్ని నంబర్ ఆఫ్ పెన్సిల్స్ కావాలి అని మీరు వెండార్‌కి రిక్వెస్ట్ పెడితే, వెండార్ దానికి కోట్ ఇస్తాడు. మీరు డైరెక్ట్‌లీ ఆ వెండార్‌కెళ్ళాడనుకోండి, మీకిచ్చే ప్రైస్ రూ. 100 అంటే, మన అప్లికేషన్ ద్వారా వెండార్‌ని అప్రోచ్ అయితే మీకు రూ. 93కే వస్తది. ఇక్కడ మీకు దీనివల్ల ఏమైంది? సమ్ బెటర్ ప్రైస్ అన్నది మీకు వెండార్ ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి మనం ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకున్నాం. ఇది ఐబీఎం వాళ్ళు విడిగా చేసుకున్నది. ఇప్పుడు ఈ ఐబీఎంకి ఈ ప్రాజెక్ట్ మొత్తం డెవలప్ చేయడానికి అరౌండ్ $5000 అండ్ 6 మంత్స్ టైము పట్టిందండి. ఇప్పుడు ఇదే ఇన్ఫోసిస్ ఆళ్ళకి కూడా గావాలి. బట్ ఇన్ఫోసిస్ ఆళ్ళు అంత డబ్బులు పెట్టి అంత టైం వేస్ట్ చేసే బదులు ఐబీఎం వాళ్ళు ఏదైతే డెవలప్ చేశారో దే కెన్ రీయూజ్ దట్ సొల్యూషన్. దానికోసం ఏం చేశారు అంటే ఐబీఎం డెవలప్ చేసింది షేర్డ్ హోస్టింగ్‌లో పెట్టి క్లౌడ్ అంటారు దాన్ని డైరెక్ట్‌లీ ఇక్కడ క్లౌడ్‌లో పెట్టి ఏ కంపెనీ అయితే కావాలో మీకు యాక్సెస్ ఇస్తా తీసుకోండి. మంత్లీ రెంటల్ ఇయ్యండి చాలు. మంత్లీ ప్లాన్సా? ఇయర్లీ ప్లాన్సా? నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇయర్లీ $100 ఇచ్చి తీసుకో అంటాను నేను. ఇయర్లీ $100 అన్నది ఐబీఎంకి బెనిఫిట్ అయితది. ఇన్ఫోసిస్ అన్నకి చాలా లెస్ కాస్ట్ అవుతది. $5000 6 మంత్స్ టైము వేస్ట్ చేయక్కర్లేకుండా ఇమ్మీడియేట్‌లీ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు మేం చేసింది కూడా అదే. ఇలాంటి ఒక అప్లికేషన్‌ని మేము డెవలప్ చేసి క్లౌడ్‌లో పెట్టాం. దానివల్ల ఏ కంపెనీ అయితే కావాలో వాళ్ళెళ్లి ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారు. ఈ కంప్లీట్ వెబ్‌సైట్‌కి 2 పోర్టల్స్ ఉంటాయన్నమాట లోన. ఫస్ట్ పోర్టల్ ఏంది అంటే రిజిస్ట్రేషన్ పోర్టల్. ఎవ్వరైనా వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. సెకండ్ పోర్టల్. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీరు లాగిన్ అయ్యి మీ యొక్క యూజర్స్‌కి యాక్సెస్ గ్రాంట్ చేసుకున్నాం అవన్నీ కూడా సెకండ్ పోర్టల్‌లోకెళ్తాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పోర్టల్. ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లోకొచ్చేసరికి ఏంది అంటేనండి, ఇదిగో ఇవి 5 డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో చూస్తే ఎవ్వరైనా ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తే వాళ్ళకి ఈ స్క్రీన్ కనిపిస్తది. ఇప్పుడు ఇన్ఫోసిస్ తరపున నేను ఈ కంపెనీలో రిజిస్టర్ అవుతున్నా. మా కంపెనీకి తగ్గ ప్లాన్ ఒకటి చూజ్ చేసుకొని వెల్కమ్ స్క్రీన్‌లో నువ్వు ముందర స్క్రీన్‌లో ఏదైతే ప్లాన్ సెలెక్ట్ చేసావో దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడొస్తాయి. నీకది ఓకే అంటే చూస్ చేసుకొని నెక్స్ట్‌కెళ్ళి నేను ఇన్ఫోసిస్ తరపున గదా రిజిస్టర్ అయ్యేది. కంప్లీట్ ఇన్ఫోసిస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ కొట్టి ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ అండ్ పేమెంట్ వస్తది. మనం చూస్ చేసుకున్నది పే చేస్తే ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ స్క్రీన్ వస్తది. స్టేటింగ్ నీ డబ్బులు నువ్వు పే చేసేసావు. నీ ప్లాన్ అయిపోయింది. నువ్వు ఇట్లా చేస్తున్నావు. నీ అకౌంట్ ఇది నువ్వు వాడుకో అని మనకొక యూఆర్ఎల్ ఇచ్చేస్తారు. ఇది ఈ వెబ్‌సైట్ యొక్క రిజిస్ట్రేషన్ పోర్టల్. రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో మీకు మొత్తం 5 స్క్రీన్స్ ఉన్నాయి. ఫస్ట్ రావడమే ఇది హోమ్ స్క్రీన్‌లోకొస్తది పేజ్ 1. అక్కడ మనం ఏదో ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని పేజ్ 2కెళ్తే ఏ ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటది. మనకి నచ్చి ఎదరికెళ్ళాలంటే ఎళ్తాము. లేదా ఎనక్కెళ్ళి ప్లాన్ చేంజ్ చేసుకుంటాము. మూడో స్క్రీన్ మన యొక్క కంపెనీ గురించి డీటెయిల్స్. నాలుగో స్క్రీన్ పేమెంట్ స్క్రీన్. ఐదో స్క్రీన్ కన్ఫర్మేషన్ స్క్రీన్ మనకి మీ అకౌంట్ క్రియేట్ అయిందన్న కన్ఫర్మేషన్ మెసేజ్, యూఆర్ఎల్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఇది రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇప్పుడు ఈ పోర్టల్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా!
ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి కరెక్ట్ గా ఇది చూడండి. చూస్ సబ్స్క్రిప్షన్ టైప్ అన్నది నా ఫస్ట్ రిక్వైర్మెంట్. ఇక్కడ అదే చెప్తుంది కదా ఈ స్క్రీన్ షాట్. ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కి వెళ్ళు అని చెప్తుంది. రిక్వైర్మెంట్ 1 అలా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ వెల్కమ్ స్క్రీన్. ఇదేం చెప్తుంది, నువ్వు ఏదైతే ప్రొడక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసావో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే నీకు రావాలి. ఇప్పుడు నువ్వు ప్రీమియం సెలెక్ట్ చేస్తే 1 year ప్లాన్ కి సంబంధించిన డీటెయిల్స్ రావాలి. నార్మల్ సెలెక్ట్ చేస్తే 1 month కి సంబంధించిన డీటెయిల్స్ రావాలి. నువ్వు ఏ ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసావో దాని డీటెయిల్స్ మాత్రమే రావాలి. అండ్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ కంపెనీ డేటా. సో దీని తర్వాత వచ్చే స్క్రీన్ ఏంటి, కంపెనీ డేటా స్క్రీన్. కంపెనీ డేటాని నువ్వు క్యాప్చర్ చేసుకోవాలి. కంపెనీ డేటా అయిన తర్వాత పేమెంట్ అండ్ కన్ఫర్మేషన్. ఇవి అక్కడ ఉన్న డిఫరెంట్ ఫస్ట్ 4 రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు హై లెవెల్ చెప్పాను ఈ రిక్వైర్మెంట్స్ గురించి. బట్ మనము ఇన్ డీటెయిల్డ్ అబౌట్ దీస్ రిక్వైర్మెంట్స్ వి విల్ సీ వైల్ రైటింగ్ డౌన్ ద టెస్ట్ కేసెస్. ఇప్పుడు నేను మీకు ఈ స్క్రీన్ షాట్ చూపించాను కదా, ఆ స్క్రీన్ షాట్ ని మనం రియల్ వరల్డ్ లో ఏమంటాము అంటే కనుక ప్రోటోటైప్ ఆర్ యుఐ మాకప్ అంటారు. ప్రతి రిక్వైర్మెంట్ కి కూడా ఒక ప్రోటోటైప్ ఉంటుంది అన్నమాట. ఈ రిక్వైర్మెంట్ డెవలప్ అయితే ఈ స్క్రీన్ ఇలా ఉంటది అని మన దగ్గర ఒక ప్రోటోటైప్ ఉంటది మనకి. ఆ ప్రోటోటైప్ ని చూసుకుంటా, రిక్వైర్మెంట్ ని చూస్తా, మన యొక్క అప్లికేషన్ టెస్టింగ్ ని మనం చేసుకుంటా ఉంటాం. దట్స్ ఫైన్. ఇది అనాలిసిస్ ఫేజ్ అండి. సో బాటమ్ లైన్ టెస్ట్ అనాలిసిస్ ఫేజ్ లో మీరు ఫస్ట్ ప్రొడక్ట్ గురించి అర్థం చేసుకుని, కస్టమర్ డీటెయిల్స్ అర్థం చేసుకుని, యాజ్ ఆఫ్ నో మనం ఏది డెవలప్ చేస్తున్నామో దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ స్టడీ చేసుకుని, దానికి సంబంధించిన ప్రోటోటైప్స్ అవన్నీ చెక్ చేసుకుంటా ఉంటాం. అల్టిమేట్లీ మన యొక్క రిక్వైర్మెంట్లు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. నువ్వు ఒక రిక్వైర్మెంట్ స్టడీ చేస్తున్నప్పుడు నీకు ఏమైనా క్వైరీస్ వస్తే డైరెక్ట్ బిజినెస్ అనలిస్ట్ దగ్గరికి మన క్వైరీస్ ని లిస్ట్ డౌన్ చేస్తాం. బాబు నాకు ఈ క్వైరీస్ ఉన్నాయి, నాకు ఇది అర్థం కావట్లే, హెల్ప్ చేయని చెప్పేసి మనం బిఏకి లిస్ట్ డౌన్ చేస్తాం అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి, డన్ ద డీల్.